అందరికీ నమస్కారం అండి. నాకు ఆరోగ్యం బాగోలేనప్పుడు మీరందరూ కూడా 4 మండలాల్లో గ్రామాల ప్రజలందరూ కూడా దేవుడు పూజలు చేసి నేను మంచిగా ఆరోగ్యంగా రావాలని కోరుకున్నారు. కాబట్టి మీ అందరి పూజల వల్ల నేను పూర్తిగా కోలుకొని ఇంటికి రావడం జరిగింది. మీ అందరూ ఈ పూజలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నిన్న వెంటకోటలో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి మీడియా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు చిన్నదాన్ని గోరంతలు కొండంతలు కింద చేసి చూపెడుతున్నారు. అందులో పాపం వాళ్ళు తప్పేమీ లేదు. ఏంటంటే సీని గారు మీరందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఎవరో చిన్న చేసిన పొరపాటుకి వాళ్ళని నిందించడం తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే హోమ్ మినిస్టర్ గారికి నాకు గొడవలు ఉన్నాయని చెప్పేసి కొన్ని ఛానల్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అదంతా శుద్ధ అబద్ధం. ఏంటంటే మాకు ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు మా జనసైనికులు చాలా బాగా చూసుకుంటున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏ పథకాలు వచ్చినా, ఏ మన కాలువ సంఘాలు వచ్చినా 3 కాలువ చైర్మన్లు జనసేనకి ఇచ్చారు. అలాగే 2 సొసైటీ చైర్మన్లు జనసేనకి ఇచ్చారు. అలాగే దేవస్థానంలో 2 జనసేనకి ఇచ్చారు. అలాగే ఏ పథకాలు వచ్చినా రోడ్లు కూడా, గ్రాంట్లు కూడా జనసేనకి ఇస్తానని చెప్పేసి అన్ని లిస్టులు తయారు చేశారు. అదే కాకుండా ఆ గోశాలలో కొద్ది గ్రామాల్లో కొంతమందికి లేకపోయినా మళ్ళీ తరగతిని 2వ దఫా వచ్చినప్పుడు కూడా ఇస్తానని మాట ఇచ్చారు. మమ్మల్ని హోమ్ మినిస్టర్ గారు అంతగా చాలా బాగా చూసుకుంటున్నారు. ఏ పుకార్లు వచ్చినా మీరు అందరూ నమ్మద్దు. మనం సమన్వయం పాటించి కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని మమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన.